అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. ఈ మధ్యకాలంలో మోస్ట్ యంగర్ గ్రూప్ అండ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్లో మోస్ట్ కామన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్. దాన్నే సిండ్రోమ్ ఎక్స్ అని కూడా పిలుస్తారు. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో పేషెంట్కి అన్నీ ఎక్కువే ఉంటాయి. షుగర్, హైపర్గ్లైసిమియా, కొలెస్ట్రాల్ లెవెల్స్, డిస్లిపిడిమియా, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబిసిటీ, అండ్ నెక్స్ట్ హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉండడం. ఇవన్నీ ఎక్కువ ఉన్న ఈ 4 ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ మనము మెటబాలిక్ సిండ్రోమ్గా కన్సిడర్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ముఖ్యంగా ఈ 4 ఉండి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్కి వెరీ హై రిస్క్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీటి నుంచి మనం అవాయిడ్ కావాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, బేసికలీ హెల్దీ డైట్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్, డైలీ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్, అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉంటే ఆల్కహాల్ స్మోకింగ్ నుంచి క్విట్ అవ్వాలి. ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసినట్లయితే, వెయిట్ లూజ్ అయినట్టయితే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి మనము బయటపడవచ్చు. దానివల్ల అన్ని కాంప్లికేషన్స్, అన్ని ఎండ్ ఆర్గాన్ డిసీజెస్ నుంచి మనము తప్పించుకోవచ్చు. ధన్యవాదాలు.